హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనలందరినీ కూడా ఈ గడిచిన దినములన్నీ ఈ సమయం వరకు దేవుడు మనల్ని కాపాడినాడు. ఈ ఉదయకాల సమయం ముందు ఈ పునరుత్థాన దినమందు ఇలాగా మనమందరం కలిసి జీవము గల దేవుని సన్నిధిలో పరిశుద్ధుడైన దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృపను ధన్యతను దేవుడు మనకిచ్చినాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతమైన సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే చెప్పబడిన ప్రతి సాక్ష్యము ద్వారా యేసయ్యకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. అందరు సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో దేవుని సేవకులు పాస్టర్ డానియల్ ప్రణీత్ మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యం సిద్ధంగా ఉన్నారా? ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యంకి వెళ్దాం. ప్రియులారా, మహాపరిశుద్ధుడా యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మా దేవా, మా ప్రభు, మా యేసయ్యని పాసన్నిధికి వస్తున్నాం నాయన. నీ వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభు. నీ బిడ్డలుగా నీ బల దగ్గర కూర్చున్నాము తండ్రి. మా అనుదిన ఆహారం మాకు నేడు దయచేయండి. నీకు స్తోత్రం. ఇక్కడ కూడా వచ్చిన ప్రతి బిడ్డకు ప్రభు వినగలను చెవిని గ్రహించి మనసును గ్రహించి ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్తారా గట్టిగా? హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుతున్నాను, వినండి. మన వాగ్దానము ఏం చెప్పండి? హల్లెలూయా. దేవుని మహిమ గురించి చాలా వారాలుగా మనం మాట్లాడుతూనే ఉన్నాం. గుర్తుందా లేదా? పలకాలి. మరొక్కసారి ఈ మహిమ గురించి మాట్లాడుకుందాం. దేవుడు మనల్ని నూతన ప్రకటనలోకి నడిపించును గాక. 6వ వచనం నుంచి చదువుతున్నాను. 3వ అధ్యాయము 6వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారమగులగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. ఇంగ్లీష్లో ఫర్ ద లెటర్ కిల్స్ బట్ ద స్పిరిట్ గివ్స్ లైఫ్. లిఖిత ರೂಪವಾದ ಒಡಂಬಡಿಕೆಯು ಮರಣವನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತದೆ, ದೇವರಾತ್ಮ ಸಂಬಂಧವಾದದ್ದು ಜೀವವನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತದೆ అని చాలా పెద్దగా ఉంది కన్నడలో. తెలుగు ఇంగ్లీష్లో సింపుల్గా రాసేస్తారు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోనదైనను ఇశ్రాయేలులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంతో మహిమగలదై ఉండును. శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమగలదనైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమను కలదగును. హల్లెలూయా. ఇంకా 12వ వచనం చదువుతున్నాను, ముందుకు వెళ్ళిపోదాం. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీయులు తేరి చూడుకుంటున్నట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీవేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభు ఒక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. మహిమ నుండి అధిక మహిమ. గ్లోరీ టు గ్లోరీ. హల్లెలూయా. చాలా అద్భుతమైన సాక్ష్యాలు విన్నాం. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం. దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. తల్లి వేదన మీకు అర్థమైందో లేదో మరి, దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాకమ్మా. చాలామందికి బైబిల్ ఎలా చదవాలో తెలీదంటే
నాకే తెలిసి ఇంకెవరికి తెలియదుగా చెప్పట్లేదు నేను. చాలామందికి బైబిల్ ఎలా చదివే తెలీదు. అందుకే చదువుతున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది చాలామందికి. చాలామందికి అర్థం కాదు, అవునా కదా? బోర్ కొడుతుంది, చాలామందికి ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే ఇదేదో చదువుతున్నట్టు ఉంటుంది, అంతే, అక్షరాభ్యాసము చేసినట్టు ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే అలా ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే అక్షరములు చదువుతున్నప్పుడు దాంట్లో ఏం అర్థం ఉండదు. ఆత్మతో చదివినప్పుడు అది జీవంగా మారిపోద్ది. ఆమేన్. ఆత్మదేవుడు సహాయం చేయకపోతే ఈ బైబిల్ అసలు అర్థం కాదండి మనకు. అక్షరాలుగా నిలబడిపోతాయి. చాలా పౌలు భక్తుడు చాలా బోల్డ్ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నాడు. అంతవరకు దేవుని వాక్యాన్ని ఎంత పరిశుద్ధంగా చూశారు, అంతవరకు దేవుని వాక్యాన్ని ఇంకా దేవునిగానే చూశారు. దేవుని ద్వారా ప్రకటితమైన ఇంత గొప్ప వాక్యము, వాక్యానికి చాలా ఏమంటారు ప్రాధాన్యత ఇచ్చినారు. నెత్తిన పెట్టుకొని చూసుకున్నారు వాక్యాన్ని, అవునా కదా? అలాంటి సమయంలో పౌలు ఏమంటాడంటే, ఈ వాక్యము, ఈ అక్షరము మరణం అన్నాడండి. ఏమన్నాడు? చంపేస్తుంది అన్నాడు. దేన్ని? ఇంతదన పట్టుకొని, ఇంత పరిశుద్ధమైన ధర్మశాస్త్రాన్ని పట్టుకొని, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును అన్నాడు. హల్లెలూయా. ఇంత బోల్డ్ స్టేట్మెంట్ చేసేటప్పటికి అందరికీ కోపం వచ్చేసింది, పిచ్చి లేచిపోయింది. ఎంత ధైర్యం నీకు అన్నట్లుగా. కానీ ఆయన చెప్పిన మాటలు కొద్దిగా క్షుణ్ణంగా గమనిస్తే ఎంతో అర్థం ఇస్తుంది దాంట్లో. హల్లెలూయా. ఈ మధ్యలో యూట్యూబ్లో చాలా గందరగోళం అయిపోతూ ఉందండి. చాలామంది బైబిల్ని చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు, తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి అర్థం కాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు, విషం కక్కుతూ ఉన్నారు, ఆకతాయంగా మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ ఇంత పరిశుద్ధ దేవుని పట్టుకొని విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమర్థం చేసుకోవచ్చు అంటే, వాళ్ళు అక్షరం మాత్రమే చదువుతున్నారు. అక్షరానుసారంగా చదివితే ఏమైపోతుంది? చంపేస్తుంది. ఆత్మానుసారంగా చదివితే, చెప్పండి, ఒక మాట చెప్పనా, ప్రపంచంలో ఏ బుక్ చదివినా కూడా అర్థమైపోతుందేమో కానీ బైబిల్ చదివితే అర్థం కాదు. ప్రపంచంలో ఏ బుక్ చదివినా ఆ రాసినోడు మన పక్కన ఉన్నాడు, కానీ బైబిల్ మాత్రమే రాసినోడు పక్కనే కూర్చుంటాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఈ బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రమే రాసిన దేవుడు పక్కనే కూర్చుంటాడు. మామూలు పుస్తకాలు ఎవరు ఉంటారు పక్కన. అందుకే పక్కన కూర్చొని చెప్తే కానీ అర్థం కాదు మనకు. ఆమె చెప్పట్లేదు ఎవరు. ఒక మాట చెప్పినా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మామూలుగా స్కూల్కి పోతున్న రోజుల్లో మనకి బయాలజీని ఏమంటారు? జీవశాస్త్రమా ఏమంటారు? జీవశాస్త్రంలో రీప్రొడక్షన్ గురించి ఉంటుంది. ఇక దానేమో నాకు తెలియదు, దానేమన్నారు కన్నడలో ఏముంటుంది, రీప్రొడక్షన్ గురించి ఉంటుంది. అది చెప్తున్నప్పుడు కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఒక విచిత్రమైన ఫేస్లు పెట్టేస్తారు పిల్లలు. కొంతమంది ఆకతాయంగా మాట్లాడతారు, కొంతమంది జోకులు వేస్తూ ఉంటారు, కొంతమంది క్రీజ్గా చూస్తూ ఉంటారు, ఒక రకంగా ఏదో అన్నట్టు చూస్తారు. అది మళ్ళీ ఎక్కడ ఉంది? టెక్స్ట్ బుక్లోనే ఉంది. అది చెడ్డదా అంటే చెడ్డది కాదు, కానీ వాళ్ళ ఆలోచనకు అందట్లేదు అది. దాన్ని ఏం చేస్తారు? అది చెప్తున్న టైంలో ఏదో ఆలోచన చేసుకుని, ఆకదాయం కూర్చొని, విచిత్రంగా చేసుకొని, కామెడీ చేసుకుంటా, జోకులు చేసుకుంటూ కూర్చుంటారు. తీరా ఫ్యూచర్లో డాక్టర్ ఏమని పోతే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అప్పుడు ఇవన్నీ గుర్తురావు. ఎందుకు? నవ్వుకుంటూ కూర్చున్నావు కాబట్టి. అప్పట్లో నీకు అర్థం కాలేదు కాబట్టి. నిజానికి అది అక్షరం కాదు, అది నిజానికి ఏమది? మన జీవానికి సంబంధించిందే కదా, దాంట్లో కామెడీ ఏం లేదు. కానీ ఈ బ్రెయిన్ ఎదగలేదు కాబట్టి ఏమవుతుంది చెప్పండి? కామెడీగా చదివేస్తారు. అదే డాక్టర్లు చదువుతున్నప్పుడు ఎంత సీరియస్ చదువుతారు దాన్ని. ఎందుకంటే ఒక ఏమంటుంది, జ్ఞానంలో ఒక మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి. సేమ్ అంతే బైబిల్ కూడా. మెచ్యూరిటీ లేకుండా పిల్లతనంతో చదివితే ఏమవుతుంది చెప్పండి? అజ్ఞానం అయిపోతుంది. అదే ఆత్మదేవుడు పక్కన కూర్చుంటే ఇది జీవంగా మారిపోద్ది. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నాను మీకు చెప్తాను. ఇది కావాలని చెప్తున్నాను, వినండి. ఎంత కామెడీ ఉంది చూడండి. మీరే చెప్పండి. మీ దేవుడు ఎట్లా దేవుడు తెలుసా? మీ దేవుడు జ్యేష్ఠ కుమార్ అంటే పిల్లల్ని తినే దేవుడు అన్నాడు. పిల్లల్ని బలి అడిగే దేవుడు, చిన్న పిల్లల్ని బలి అడిగే దేవుడు మీ దేవుడికి ఏమంటారు? కొంచెం కూడా మానవత్వం లేదు అని నేను చాలా క్లీన్గా మాట్లాడుతున్నాను. వాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడుకుంటా, బూతులు మాట్లాడుకుంటా, వాళ్ళు అర్థం కాకుండా మాట్లాడుతూ ఉన్నారు. అసలు అప్పుడు అనుకున్నాను, ఏమంటే మనం మాట్లాడుకుందాం. మన దేవుడు ఎప్పుడన్నా పిల్లల్ని అడిగినాడా? చెప్పండి, మీరు చెప్పండి. పోనీ నీ జ్యేష్ఠ కుమారుడు నాకు ఇవ్వండి, ఇస్తారా చెప్పండి? సేవకి ఇచ్చాకే మనం తనకలాడతాం, అవునా? సేవకు పంపించడం అంటే వాడు ఏదో 10th ఫెయిల్ అయిపోతే కనీసం 10th చదువుకు పనికిరావట్లేదు, కనీసం సేవకని తీసుకోమంటారు పాస్టర్ గారి దగ్గర. అంటే దేనికి పనికిరాదు అప్పుడు సేవ, అవునా కదా? ఏం చెప్పట్లేదు మీరు సేవకే పంపించిన వాళ్ళు బలి ఇచ్చేస్తారేంటి మీరు? ఏమని చెప్పట్లేదు. పోనీ దేవుడు బలి కోరుకున్నాడా? సరే, అబ్రాహాం తీసుకురమ్మన్నాడు, కత్తి ఎత్తిన వెంటనే ఆపేసినాడు కదా, అది చూడరే.
అక్షర ప్రకారంగా చూసుకుంటే అట్లే అర్థమవుతుంది. మరి ఆమె చెప్పట్లేదు, దేవుడు బలిని కోరువాడు కాదు కదా. అసలు ఆత్మ సంబంధం అంటే అర్థం ఏంటి తెలుసా? అక్కడ క్రీస్తును చూడాలి. ఆమె చెప్పండి గట్టిగా. సరే సరే ముందుకెళ్తాం. ముందుకు మీకు మీకు ఇంతవరకు అర్థమైందా? అర్థమైతేనే మంచిది, లేకుండా ప్రాబ్లం అయిపోతుంది. అక్షర సంబంధంగా చూస్తే అట బైబిల్ ఏమర్థం కాదు, ప్లస్ ఏమవుతుంది చెప్పండి, అది మనకి మరణంగా మారిపోద్ది. మనకి సంబంధమే లేదు మనకి అది. ఎప్పుడైతే ఆత్మదేవుడు పక్కన కూర్చొని నేర్పిస్తాడో, ఒక్కొక్కటి నేర్పిస్తున్నప్పుడు నీ వాక్యములో ఆశ్చర్యకరమైన సంగతులు నేను చూడగా నా కళ్ళు తెరవు ప్రభు అంటాడు. మన కళ్ళు తెరుచుకుంటే అంట వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు కనిపిస్తాయట. ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. ముందుకెళ్తాను, జాగ్రత్తగా వినండి. అసలు ఈ వాక్యం ఎందుకు చెప్పాల్సి వచ్చిందో మీకు ముందుకెళ్తాను. నిర్గమకాండంలో 33వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన జరుగుతుంది. మీకు అందరికి తెలిసే ఉంటుంది, తెలియకపోతే ఇంకొకసారి చెప్తాను వినండి. 34వ అధ్యాయంలో మోషే భక్తుడు, ఇంతవరకు విన్న వాక్యం పక్కన పెట్టండి, అట్లా గుర్తుంచుకోండి, మళ్ళీ దానికి దగ్గరకు వస్తాము. మోషే భక్తుడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఏమంటాడంటే, ప్రభువా నీ మహిమని నేను చూడాలా అంటారు. ఏమంటారు చెప్పండి? ఏం చూడాలంటే మోషే, నీ మహిమను చూడాలి ప్రభువా, నీ మహిమను చూపి ప్రభువా అన్నప్పుడు దేవుడు ఏమంటాడు మోషేతో, మోషే నన్ను చూసినోడు బతకలేడు, నన్ను చూస్తే చచ్చిపోతావు. సరే నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి ఒక పని చేయి, ఆ బండ సందులో కొండ మీదకి వచ్చి ఆ బండ సందులో నిలబడు, కేవలం నేను అట్లా నడుచుకుంటూ వెళ్తాను, నా వెనక భాగం నువ్వు మాత్రం నీకు చూపిస్తాను అన్నాడు. ఏమి చూపిస్తాను అన్నాడు? నువ్వు బండ సందులో నిలబడు, అలా కొద్దిగా చిన్న సందులో నుంచి చూడు, ఏం చేస్తాను నేను నీ ముందు అలా నడుచుకుంటూ వెళ్తాను, అప్పుడు నా మహిమను చూద్దుగా. నేను మోషే చాలా సంతోషంగా అక్కడ నిలబడి చూస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, అలా దేవుని ప్రసన్నత వచ్చి దేవుడు మేఘము నుండి దిగానని ఉంటుంది. భలే ఉంటుంది వాక్యం. దేవుడు ఎట్లా దిగినాడంట? మోషే కొండ ఎక్కుతానే ఆడ రెడీగా ఉన్నాడంట, యెహోవా మేఘము నుండి దిగాను, ఏదో బైక్ మీద కింద దిగినట్టు. ఆయన మేఘం మీద దిగాడంటే దిగి అలాగా మోషే ముందు అలా నడుచుకుంటూ వెళ్తున్నాడంట. ఆ నడుచుకుంటూ వెళ్తున్న టైంలో దేవుడు మాట్లాడతాడు, అన్నీ మాట్లాడతాడు. ఆయన ఏంటో, ఆయన శక్తి ఏంటో అవన్నీ మాట్లాడుతున్నప్పుడు 10 ఆజ్ఞలు ఇస్తాడు, దాన్ని వివరిస్తాడు. అది ధర్మశాస్త్రం అంతా అప్పుడు మోషేకి ఇస్తాడు. అదంతా కూడా క్షణంలో జరిగిపోద్ది అంతే. మహిమ అంటే అదే మరి. ఆమె చెప్పండి గట్టిగా. ఆ ఇంతలో మొత్తం నేర్చేసుకుంటాడు. సరేనే అయిపోయింది. ఇంకా మోషే ఆ ఆజ్ఞలు తీసుకొని కిందికి వస్తూ ఉన్నాడు. ఆజ్ఞ అనండి, ధర్మశాస్త్రం అనండి, అక్షరం అనండి, చెప్పట్లేదు గట్టిగా. ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకుని కిందికి వస్తూ ఉన్నాడు. కిందికి వస్తున్న టైంలో మోషే దేవుని దర్శించినాడు కదా, ఆ దర్శించినప్పుడు ఆ మహిమ మోషే మీద పడిపోయింది. ముఖ చర్మము ప్రకాశించిందంట. ఏంటదే? ముఖ చర్మము ప్రకాశించిందంట. అది మోషకు కూడా తెలియదంట. ఆయన తీరా కింద దిగి వచ్చి మనుషుల దగ్గర మాట్లాడాలన్నప్పుడు మనుషులు తట్టుకోలేకపోయినారంట. ఆ ప్రభావాన్ని తట్టుకోలేకపోయినారు. అందుకే మోషకి ఏం చేసినారంటే ఒక వేలు వేసినారు. వేలేనండి, ముసుగు అనండి, ఒక ముసుగు వేసినాడు. మోషే ఎప్పుడైనా సరే ప్రజల దగ్గర వచ్చి మాట్లాడాలంటే ముసుగేసుకొని వచ్చి మాట్లాడేవాడు. ఎందుకంటే ఆ ప్రకాశాన్ని ప్రజలు తట్టుకోలేకపోయారు. హల్లెలూయా. మళ్ళీ వచ్చి ప్రార్థన చేసేటప్పుడు మాత్రం మళ్ళీ ముసుగు తీసేసి వస్తే ప్రార్థన చేసుకుంటాడు. ఎందుకు ప్రార్థన చేసేది, ఎందుకు ముసుగు తీశారు చెప్పండి? అక్కడ ఉండేది ఇంకా ఎక్కువ మహిమ కదా. ఈ తొక్కలో ఈ మహిమ సరిపోతుంది. అక్కడ ఎవరు ఉన్నారా? మహిమ స్వరూపుకి వచ్చినప్పుడు ఆయన దగ్గర పోయి వేలేసుకుని ఫలమేమో చెప్పండి. అందుకే వేలు తీసుకొని పోతాడు డైరెక్ట్ ఆయన దగ్గరికి పోతున్నప్పుడు. కానీ ప్రజల దగ్గర వస్తున్నప్పుడు ముఖం ముసుగేసుకొని వస్తాడు. ఇప్పుడు దీన్ని పట్టుకున్నాడు పౌలు భక్తుడు. దీన్ని తీసుకొని వచ్చి మనకు కొత్త సంగతులు నేర్పిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఒక అద్భుతమైన సంగతి 2 కొరింథియన్స్ 3rd చాప్టర్ దగ్గరకు వస్తున్నాను, వినండి. దీన్ని ఇంత గొప్ప సంగతిని, ఇది మామూలు విషయం కాదు కదా. దేవుని మహిమను డైరెక్ట్గా చూశాడు. ఆ మహిమ ఎక్కడ కనిపిస్తూ ఉంది? ముఖం మీద కనిపిస్తూ ఉంది. ఆ ముఖంని కప్పేసి మరి అందరూ చూస్తూ ఉన్నారు. ఎంత గొప్ప మహిమను చూస్తూ ఉన్నారు. దీని అంతటిని జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నాను. దేవుడు ఏమిచ్చాడు చెప్పండి? ధర్మశాస్త్రం అనండి. ధర్మశాస్త్రం అంటే ఏంటి చెప్పట్లేదు మీరు? బలులు, అర్పణలు, ఆజ్ఞలు అన్నీ ఉంటాయి దీంట్లో. మీకు అర్థం కావడానికి బలుల గురించి చెప్తాను. బలి గురించి, గొర్రె బలి ఇవ్వాలి, మేకను బలి ఇవ్వాలి, అదే గొర్రెల గురించి చెప్తాను. సరే, బలుల గురించి చెప్తాను. మీ పాప ప్రాయశ్చిత్తంగా, అంటే మీరు చేసిన పాపానికి మీరు బలి అర్పిస్తే మీ పాపము తీరుతుంది, ప్రాయశ్చిత్తం అవుతుంది అని చాలా రకమైన బలుల గురించి మాట్లాడాడు. చాలా రకమైన వాటి గురించి మాట్లాడాడు. అవన్నీ మాట్లాడి కిందికి వచ్చినాడు. ఈ ధర్మశాస్త్రం అందరికీ చెప్తా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ఈ ధర్మశాస్త్రాన్ని అందరికీ పాటించక రావడం లేదు. ఇప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఆ ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుతుంది? పాపం వల్ల వచ్చే జీతము మరణం. సో పాపం చేస్తే
మరణం వచ్చినట్టే. ఆజ్ఞ అతిక్రమిస్తే మరణమే. అక్షరము చంపును. అంటే ఈ ఆజ్ఞని ఎవరు పాటించలేకపోయినారు. జాగ్రత్త వినాలి. ఇంతవరకు చదివితే వాక్యాన్ని మనకు సరిగా అర్థం కాదు. కానీ వాక్యాన్ని ఎలా చదవాలి తెలుసా? దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు, ఈ బలులు ఎందుకు ఇచ్చాడు, ఇవన్నీ ఎందుకు ఇచ్చినాడంటే మనం ఏదో చేసేయాలని కాదు. దేవుడు ఇవన్నీ ఎందుకు ఇచ్చినాడంటే ఇవన్నీ కూడా ఒక వ్యక్తి రాబోతున్నాడు, నా కుమారుడు రాబోతా ఉన్నాడు, ఆయన వచ్చి వీటన్నిటిని నెరవేరుస్తాడు అని చెప్పడానికి ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవెంత ధర్మశాస్త్రం ఏమైందంటే మనుషుల దగ్గర మీదకి వచ్చినప్పుడు, ధర్మశాస్త్రము మనుషుల మీదకి వచ్చినప్పుడు ఏమొచ్చింది? మరణం అనండి. మరణం వచ్చింది. అంటే ఆ ధర్మశాస్త్రం పాటించలేకపోయినారు, అందుకే మరణం వచ్చేసింది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ధర్మశాస్త్రం అంతా పాటించి యేసుక్రీస్తు కృప మన మీదకి వచ్చిందో ఏమొచ్చింది? మన మీదకి నీతి వచ్చేసింది, జీవం వచ్చేసింది. అంటే కొండ మీది నుంచి తీసుకొచ్చిన ఆ పరిచర్య ఏంటి? మరణము పరిచర్య అంట. యేసుక్రీస్తు తీసుకొచ్చిన పరిచర్య ఏంటి? జీవపు పరిచర్య అంట. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే మోషే చూసిందే గొప్ప మహిమ కదా, వావ్ అనుకుంటాం మనం. కానీ దాన్ని పట్టుకొని మోషే పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే అది మరణపు పరిచర్య అంటున్నాడు. అంత మహిమను తీసుకొచ్చి ఏమంటున్నాడు? మరణం అంటా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, చాలా బాగుంటుంది చూడండి. మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినది ఆయన. అది మరణం తీసుకొచ్చినా కూడా దాంట్లో ఏముంది? కొంచెం మహిమ అనేది ఉండింది. అయితే చూడండి, ఎక్కడ ఎన్నో వచ్చినది అది? రైట్. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించి చూడిన ఆ మహిమ తగ్గిపోనదైనను ఇశ్రాయేలులు అతని ముఖము తేరి చూడలేకపోయారు. చూడండి, మోషేకి జీవితాంతం ఆ మహిమ ఉండలేదు. మళ్ళా రాను తగ్గిపోయింది మళ్ళీ తీసేసినారు, వేలు తీసి మామూలుగా మాట్లాడినారు. తగ్గిపోవచ్చున్న ఆ మహిమకి అంత శక్తి ఉంటే చూడండి, అర్థమైందండి మీకు? ప్రకాశించిన ఆ మహిమ తగ్గిపోనదైనను ఇశ్రాయేలులు అతని ముఖము తేరి చూడలేకపోయారు. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. ఆమేన్. అక్షర సంబంధమైన మహిమను అంత గొప్ప కార్యం చేస్తే ఇప్పుడు ఆత్మ సంబంధమైన పరిచర్య ఇంత గొప్ప కార్యాలు చేస్తుంది. ముందుకెళ్ళిపోదాం. శిక్షా విధికి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. ఏ ధర్మశాస్త్రం వచ్చినప్పుడు శిక్ష తీసుకొచ్చిందో అదే దానికి అంత శక్తి ఉంటే, అంత మహిమ ఉంటే, ఆత్మ తీసుకొచ్చిన దేవుడు అంటే నీతిని తీసుకొచ్చిన ఆ పరిచర్యకి ఇంకెంత మహిమ ఉంటుంది. చూడండి 12వ వచనం చూడండి. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతము ఇశ్రాయేలులను చూడకుండానట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకునను. మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారం బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. చూడండి, మెయిన్ పాయింట్కి వచ్చేస్తాను. 10వ వచనం చూడండి. నేటి వరకును, ఇప్పుడు చూడండి, నేటి వరకును మోషే గ్రంథమును వారు సరే 14వ వచనం. మరియు వారు మనస్సులో కఠినమలాయన గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. చాలా ఇంపార్టెంట్ మాట చెప్తాను, అందరూ వినాలి. ఇంతవరకు మెసేజ్ అంతా ఒక ఎత్తు, ఇదొక్క మాట చాలా ఇంపార్టెంట్, అందరూ వినాలి. అందరూ వినాలి. కొద్దిగా నిద్రపోతుంటే పక్కన పటాన్ని అంటే ఈ వాక్యం అంతా అందరూ వినాలి. ఈ వాక్యమంతా కేవలము క్రీస్తు గురించి మాట్లాడుతుంది అని మనకు తెలియకపోతే ఈ వాక్యం చదివి వేస్ట్ అంట. ఆమె చెప్పట్లేదు. పాత నిబంధన అంతా కూడా యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నదన్న సత్యం మనకు తెలియకపోతే మనం ఎంత చదివినా వ్యర్థమే. హల్లెలూయా. ఆమె చెప్పండి గట్టిగా. పాత నిబంధన అంతా చదువుతున్నప్పుడు అంట ఇది క్రీస్తు, ఇక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ క్రీస్తున్నాడు, ఇది రాసింది క్రీస్తు గురించి అని మనం అర్థం చేసుకోకపోతే అదంతా బోర్ కొట్టేస్తుంది, అదంతా అవసరం లేకుండా అయిపోతుంది. ప్రత్యక్ష గుడారం చదువుతున్నప్పుడు బోర్ కొట్టేస్తుంది. ఎందుకు కొడుతుందంటే ఇది ఊరికే ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుతాం అనుకుంటాం. లేదు, అక్కడ క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. ఆవరణం అంటే ఏంటి, పరిశుద్ధ స్థలం అంటే ఏంటి, అతి పరిశుద్ధ స్థలం ఏంటంటే ఇది క్రీస్తు శరీరం గురించి మాట్లాడుతుంది అని ఒక్కొక్క ఆలోచన చేస్తున్నప్పుడు మైండ్ బ్లాక్ అయిపోద్ది అసలు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మెయిన్ పాయింట్కి వస్తున్నాను. ఇప్పుడు చాలామంది అంటారు కదా యూట్యూబ్లో, మీ దేవుడు మీ పిల్లల్ని కోరుకుంటాడు, మీ పిల్లల్ని బలి ఇస్తాడు, బలి కోరుకునే దేవుడే మంచి దేవుడా అని. వాళ్ళకి అర్థం కాని సంగతి ఏమంటే అవన్నీ కూడా క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాయి. ఆమె చెప్పండి, క్రీస్తునండి. అబ్రహాము కుమారుని దేవుడు అడిగినప్పుడు దేవుడు అబ్రహాము కుమారుని అడగట్లేదు, కానీ నా కుమారుని నేను పంపబోతున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకే అబ్రహాము కుమారుడు బలి ఇచ్చే కత్తి ఎత్తినప్పుడు కత్తి ఆపేసినాడు. ఎందుకు ఆపినాడు తెలుసా? నెక్స్ట్ టైం నా కుమారుడు రాబోతున్నాడు, ఈసారి కత్తి ఆపేది లేదు. ఆమేన్. నీ కుమారుడి మీద కత్తి ఆపినేమో కానీ నా కుమారుడి మీద కత్తి ఆపను. ఎందుకంటే ఆయన లోక పాపము నోసుకొని దేవుని గొర్రెపిల్ల అని రాబోతా ఉన్నాడు.
హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. మీకు అందరికి అర్థమయ్యే సంగతి ఒకటి చెప్తాను, జాగ్రత్త వినాలి. ఇట్లా చెప్తే మీకు అర్థం కాదు, ఇట్లా చెప్తే అర్థమవుతుంది. చూడండి, మనం యేసుక్రీస్తు నమ్ముకుంటూ కూడా చాలా మంది ఆచారాలు సాంప్రదాయాల్లో ఉంటారు. తప్పో రైటే మీరే చెప్పండి. ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి లేదండి. ಅಲ್ಲ ನೀವು ಚರ್ಚಿಗೆ ಹೋದ್ರೆ ಒಳ್ಳೇದೇ, ಹಂಗೆ ಮಾಡಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ ನೋಡ್ರಿ. ಏನಿಲ್ಲ, ಒಂದು 2 ವಾರ ಅಷ್ಟೇ ಹಂಗೆ ಬಂದ್ಬಿಟ್ರೆ ಅಷ್ಟೇ. ಬಂದು ಚರ್ಚಿಗೆ ಹೋಗ್ರಿ, ಬೇಡ ಅನ್ನಂಗಿಲ್ಲ. ಚರ್ಚಿಗೆ ಹೋಗ್ರಿ, చర్చికి పోండి పర్లేదు, 2 వారంగా ಬಂದು ಹೋಗ್ರಿ ಅಷ್ಟೇ. ಹೌದಾ అని మీరు ಹಂಗೆ ಮಾಡ್ಬೇಕಾ? ಹೌದು, ನಾನು ಅದು ಅನ್ಕೊಂತಿದ್ದು, ಏನಾಗೋಲ್ಲ ನಮ್ಮ ಮನೆಗ. చెప్తాను, జాగ్రత్త వినండి. ఆచారాలు సాంప్రదాయాలు జాగ్రత్త వినండి. ఒక మాట చెప్తాను, మీకు మతిపోద్ది. చూడండి, చాలామంది పాపాలు పోవాలని కుర్రాలతో కొట్టుకుంటారు. చూసారా మీరు ఎప్పుడన్నా? రక్తం వచ్చేలా కొట్టుకుంటారండి, పాప ప్రాయశ్చిత్తం కలగాలని. ఆ పుణ్యకరాలు ఈ పుణ్యకరాలు, అక్కడ పోయి నడుచుకుని పోవడం, అక్కడ పోవడం, ఇక్కడ పోవడం. ఒక మాట చెప్పనా, అవన్నీ నిజమే. అమ్మా, ఎంత మాట నచ్చినప్పుడు అంటే కరెక్టా? చేస్తే నిజం, అవన్నీ వినండి, జాగ్రత్త వినండి. అవన్నీ నిజమే. వాళ్ళు వచ్చి చెవులో చెప్తారు, చూసినారా, ఇట్లా చేస్తే అవన్నీ నిజమే యాక్చువల్లీ. కానీ ఒక మాట చెప్పమంటారా, అవన్నీ ఎప్పుడు నిజం తెలుసా? యేసుక్రీస్తు రాకముందు. యేసుక్రీస్తు వచ్చి ఏం చేసింది తెలుసా? నువ్వు చేయవలసిన ప్రతి ఆచారము, ప్రతి సాంప్రదాయము, ప్రతి బలి, ప్రతి అర్పణ అన్ని తీసుకుపోయి శిలువ కొట్టేసినాడు. హల్లెలూయా. మనము చేసినా చేయలేని చేయకుండా ఉన్న ప్రతి ఆచారాన్ని, ప్రతి సాంప్రదాయాన్ని తీసుకుపోయి సిలువలో నెరవేర్చేసినాడు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రత్యేకంగా ఆ సాంప్రదాయం చేయవలసిన పని లేదు. యేసుక్రీస్తు నమ్ముకుంటే అవన్నీ చేసేసినట్టే. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. నేను చెప్పే అర్థమవుతుందా? అవును, నిజమే. గొర్రె అర్పిస్తే పాపం పోతుంది, కరెక్టే. అది కరెక్టేనండి, నిజమే. అది మన బైబిల్లో చెప్తున్న మాట. కానీ ఎప్పుడు ఆ మెడిసిన్కి డేట్ బార్ అయిపోయింది. ఆమె చెప్పట్లేదు, అది అప్పట్లో, ఎప్పుడు క్రీస్తు రాకముందు. సో ఆ మెడిసిన్ నిజమే, కరెక్టే, కాకపోతే డేట్ బార్ అయిపోయింది అంతే. ఇప్పుడు నేను చెప్తాను, డేట్ బార్ అయిన మెడిసిన్లు తీసుకోవడం మంచిదా చెడ్డదా మీరు చెప్పండి. లేదు, యేసుప్రభు నమ్ముకున్నాను, ఇంకా టాబ్లెట్లు వేసుకుంటాను, అదే డేట్ బార్ టాబ్లెట్లు వేసుకుంటే ఏమవుతుందో చెప్పండి? లేనిపోని రోగాలు వస్తాయండి. నేను చెప్పే అర్థమవుతుందా? లేనిపోని రోగాలు వస్తాయి. అది నా ప్రాబ్లం, అది నా సమస్య అంతా. యేసుక్రీస్తు నమ్ముకున్నాక జాగ్రత్తగా వినండి, ఈ ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రతి ఒక్కటి యేసుక్రీస్తు తూచా తప్పకుండా పాటించేశాడు. అవన్నీ నెరవేర్చి ఆయన శిలువలో మరణమైపోయాడు. చనిపోతూ మనందరం వేసుకొని చనిపోయినాడు అనమాట. అర్థమైందండి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నిజానికి చెప్పాలంటే నీ పాపం పోవాలంటే నువ్వు కొట్టుకోవాలి. యాక్చువల్లీ నువ్వు పాపం పోవాలంటే గొర్రెలు అర్పించాలి. నీ పాపం పోవాలంటే చేయాలి యాక్చువల్లీ. కానీ ఎప్పుడు నువ్వు క్రీస్తులో లేకపోతే, నువ్వు క్రీస్తులో వచ్చినాక అవన్నీ చేయవలసిన పని లేదు. ఎందుకంటే మన కోసము, మన పక్షాన యేసయ్య నిలబడినాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. సో ఒక్కసారి యేసయ్య వైపు చూస్తున్నప్పుడు ఇవన్నీ చేయవలసిన పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ చేసేసాడు కాబట్టి. గట్టిగా ఆమేన్ అనట్లేదు. హల్లెలూయా. అందుకే అది మరణకరమైన మహిమ అంత గొప్పదైతే, ఈ కృప ఇంకెంత గొప్పది, ఈ మహిమ ఇంకెంత గొప్పది. ఆమేన్. యేసుక్రీస్తు ఈ కృపను తీసుకొచ్చాడు మనకి, ఇంత గొప్ప మహిమను తీసుకొచ్చాడు మనకి. ఇదంతా ఎవరికి అర్థం కాదు? ఈ పిల్లకాయలకు అర్థం కాదు. ఎవరు యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుంటూ చూసినారా? వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళంతా ఏం చదువుతున్నారు? అక్షరాలు చదువుతున్నారు. అక్షరాలు చదివితే మరణమే. వీడు అక్షరాలు చదువుకుని వచ్చి యూట్యూబ్లో ఏమంటాడు, వీడికి ఏమో పెద్ద బైబిల్ ఏమో తెలిసిపోయింది అన్నట్టు వీడేమంటాడు అంటే, మీకు తెలుసా అబ్రహాంని కొడుకుని ఇచ్చినట్లు ఇచ్చి అడిగేసినాడు దేవుడు. మాకు తెలియదేంటి? మాకు తెలుదా చెప్పండి? వీళ్ళ దేవుడు ఎలాంటి దేవుడు అంటే, కొడుకుని ఇచ్చినట్లు ఇచ్చి బలి అడిగినాడండి. ఎంత దేవుడు ఎంత అని చాలా చెడ్డగా మాట్లాడినాడు. ఒరే, నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకోదు ఎట్లా? అసలు వాక్యం ఉండేదే కదా. సరే అడిగినాడు, తీసుకున్నాడా? పోనీ ఆ ప్లేస్లో ఎవరు పెట్టినాడు? యేసయ్యను పెట్టినాడు కదా. హల్లెలూయా. చూడండి, వాక్యంలో ఎక్కడైతే యేసయ్య కనిపించిన వెంటనే ఆ వాక్యం అర్థం మారిపోద్ది. ఆమె చెప్పట్లేదు ఎవరు? అందుకే ప్రతి వాక్యంలో ఎవరిని చూడాలంట? క్రీస్తును చూడాలి. క్రీస్తును చూడటం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమైన మాట చదువుతున్నాను. ఇప్పుడు మీకు ఆనందం అయిపోవాలి. యేసునామములో 14వ వచనం చదువుతున్నాను చూడండి.
మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువబడినప్పుడు అని అర్థమైందా? ఇప్పుడు వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అక్కడ క్రీస్తు అంటే తెలియదు కాబట్టి ఏమైపోయిందంట, క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఆ ముసుగు వేసుకొని ఇంకా చదువుతున్నారు బైబిల్ని. ఆమె చెప్పండి. నేటి వరకును మోషే గ్రంథమును వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు వైపు తిప్పుతారంట ఏమవుతారంట, ఆ ముసుగు తీసేస్తారంట దేవుడు. అందుకే కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు, ఎంత లాజిక్ మాట్లాడిన అర్థం కాదు. ఎందుకంటే ఆ లాజిక్ అర్థం కాదండి. ఇంత గొప్ప దేవుడు కుమారుని ఎట్లా అడుగుతాడని లాజిక్ అర్థం కాదు వాళ్ళకి. ఎప్పుడైతే క్రీస్తు కనిపిస్తాడో మొత్తం అర్థమైపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, చాలా ఇంపార్టెంట్ మాట చెప్తున్నాను. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. చూడండి, స్వాతంత్రం అనండి. ఇది ఎలాంటి స్వాతంత్రం అంటే ధర్మశాస్త్రం నుంచి దేవుడు మనల్ని విడిపించాడు అన్న స్వాతంత్రము. దేవుని మనం డైరెక్ట్గా చూడొచ్చు అన్న స్వాతంత్రము. అప్పుడైతే మనము మోషన్ చూసాక భయపడిపోతాం మనం అప్పట్లో. కానీ ఇప్పుడు ఎవరిని చూస్తున్నాం? డైరెక్ట్గా ఎవరిని చూస్తున్నాము? యేసుని ముఖాముఖిగా చూస్తా ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. బా 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 ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది. చూడండి, ఇప్పుడు మీకు అర్థం చేసుకోండి, అందరూ జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మోషే దేవుని చూసినాడు. దేవుని చూసిన వెంటనే మోషే ముఖం అయిపోయిందంట, ముఖ చర్మము ప్రకాశించిందంట. అది ప్రకాశించిందన్న సంగతి మోషకి తెలియదంట అసలు. అందుకే డైరెక్ట్ వెళ్ళిపోయినాడు ప్రజల్లోకి. అప్పుడు ప్రజలు రాదు అన్నారు. చూడండి, మోషే చూశాడు, మోషే పొందుకున్నాడు, ప్రజలు మోషేని చూసినారు. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. మనం ఏం చేయాలంటే తెలుసా, ఆ రోజు మోషే ఎలాగైతే ఆ మహిమ ముఖం మీద వేసుకొని వచ్చి జనాలు చూపించినాడో, ముఖం జనాలు చూపించి అద్దం ఇది. అర్థమైందండి? దేవుని మహిమకి అద్దంగా నిలబడినాడండి, అద్దము. మనం కూడా అదే. మనం ఎంత దేవుని చూస్తామో అందరూ మనల్లో దేవుని చూస్తారంటండి. మనం అద్దంలాగా మారిపోతాం. అర్థం కావట్లేదు మీకు? మనం దేవుని దగ్గర గడిపే కొద్దీ ఆయన మహిమ మన మీదకి వస్తుంది. ఆయన మహిమ మన మీదకి వచ్చే కొద్దీ మనకు అర్థం కాదు, కానీ బయట చూసే వాళ్ళకి దేవుని మహిమ మనల్ని చూస్తారు. మనం అద్దంగా మారిపోతాం. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుచు ప్రభువుగా. ఇది చాలా ఇంపార్టెంట్, ఆడికి వస్తాను. ఇప్పుడు టాప్ సీక్రెట్ చెప్పేసినాం కదా. మహిమ రావాలంటే ఏం చేయాలి? లేదు మీకు అర్థం కాలేదు. మీకు అర్థం కాలేదు. మహిమ రావాలంటే బైబిల్ చదవాలి. ఎట్లా చదవాలి? మీకు ఇంకా అర్థం కాలేదు. ఆత్మ ఏదో అంటున్నారు మీరు. లేదు, పాత నిబంధన చదివే ప్రతిసారి ప్రతి పేజీలో యేసు క్రీస్తును చూడాలి. ఆమె చెప్పండి గట్టిగా. మీరు చదివే ప్రతి పేజీలో ప్రతి లైన్లో యేసుక్రీస్తు కనిపిస్తాడు, మీరు గమనిస్తే. అంతే. ఆమె చెప్పట్లేదు. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. సేమ్ అబ్రాం దగ్గర వస్తాను. అబ్రాం తన కుమారుడిని ఇద్దరు కొండ మీదకి ఎక్కుతా ఉన్నారు. అబ్రాము తన కుమారుడు చెప్తాడు, రే నేను బలి చేస్తున్నాను రా. ఈ కొడుకు ఏమంటాడు? ఆహా ఎట్లయితుంది, అట్లా ఎంత అయ్యలేదు అన్నాడా? ఏమన్నాడు? విధేయత చూపించినాడు. ఇది చూసినాడు, అందరూ వినాలి. అబ్రాహాము కుమారుడు తన తండ్రికి విధేయత చూపించినాడు. సేమ్ క్యారెక్టర్ ఎవరికి ఉంది? యేసయ్యకు ఉంది. ఓ, ఇది యేసయ్య అయితే. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? అంటే ప్రతి చోట ఎవరిని చూడాలి? ఆగండి ఇప్పుడు చూడండి. అంటే యేసుక్రీస్తు కూడా తన తండ్రి పని చేసేకి వచ్చాడు కదా. సో ఇప్పుడు నేను కూడా నా తండ్రి మాట వినాలి. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఇది? అది వాక్యం చదవడం అంటే. అర్థమైందండి? మీకు అర్థం కావట్లా. అబ్రాహాం కుమారుడిని చూసినాము, దాన్ని ఎవరితో కంపేర్ చేసుకున్నాము? యేసయ్యని కంపేర్ చేసుకున్నాడు. ఇప్పుడు యేసయ్యని చేస్తే మనం కూడా చేయాల్సిందే కదా ఖచ్చితంగా. ఎందుకంటే మరి మన పొజిషన్ ఏంటి? మన యేసుక్రీస్తులకు మారిపోవాలనుకుంటాం కదా. అవనట్లేదు ఎవరు? సరే, మీకు అర్థమైందా? సో ఇప్పుడు ఒరే మీ తండ్రి మాట నువ్వు వినాలని ఎవరు చెప్పాలని పని లేదు. నువ్వు బైబిల్ చదివేసినావు కాబట్టి, తన తండ్రి మాట తన జవదావటం విన్నాడు కాబట్టి, యేసుక్రీస్తు అట్లా చేసినాడు కాబట్టి నేను కూడా అట్లా చేయాలి.
ఒక మెట్టెక్కేసినావు, అయిపోయా. నేను అదే చెప్తున్నాను, ప్రతి చోట మీరు బైబిల్ చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు కనిపిస్తారండి. ఆ యేసుక్రీస్తు కనిపించి ఊరుకున్నాడు, నువ్వు కూడా అట్లే కావాలంటాడు. నేను చెప్పే చూడండి, ఇక్కడ ఉంది, మహిమ నుండి అధిక మహిమను పొందుచు. ఇక్కడ చూడండి, ప్రభు ఒక ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. బాబా, ఇది హైలైట్ మాట. ఏ పోలిక అంట? అన్ని మీ నాయన పోలికలు వచ్చినట్టు చూసారా? ఆ పోలిక కదండి, ఇది ఏ పోలిక? నీతో మాట్లాడితే ఏ ప్రభుత్వం మాట్లాడుతుందో అనాలి జనాలు, అనరా? నిన్ను చూస్తే ప్రభువుని చూసినట్టు ఉండదని అనాలండి జనాలు. సరే, మీరు నమ్మట్లేదు నన్ను. సరే, మన మధ్య ఐజయ్య గారు వచ్చారండి, మన చర్చికి గుర్తుందా? బిట్రగుంట ఐజయ్య గారు వచ్చారు. అక్కడ ఎంకే ఫంక్షన్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో చాలా అద్భుతమైన వాక్యం చెప్పినారు. బాగుంది వాక్యము? బాగుంది లేదా? గుర్తులేదు మనకి, అది ప్రాబ్లం. చెప్పండి, ఏం చెప్పినాడు వాక్యం అక్కడ? అదే ఏం మాట చెప్పినారు చెప్పండి. సూపర్, వెరీ గుడ్. నేను క్రీస్తును పోలి నడిచినట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నాడు. ఎవరు చెప్పినారు? పౌలు భక్తుడు ఆ స్టేట్మెంట్ చేసినాడు. మనం కూడా ఆ స్టేట్మెంట్ చేసే స్థాయికి ఎదగాలన్నాడు ఆయన. మనల్ని చూస్తే క్రీస్తును చూసినట్టే ఉండాలి. మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన ఏమంటారు ఉద్దేశం, మన లైఫ్లో అతిపెద్ద డ్రీమ్ ఏమి ఉండాలంటే మనల్ని చూస్తే క్రీస్తును చూసినట్టు ఉండాలి. మనం క్రీస్తు పోలికలో మారిపోవాలి. అది మన అతి ప్రధానమైన కోరికగా ఉండాలంటే లైఫ్లో. ఆమెను ఎవరు అన్నారు దీనికి? ఎందుకంటే మీకు ఇంకా అక్షరం చూస్తున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు యేసు ప్రభువుల గురించి అబద్ధాలు చెప్పకూడదా? అట్లా పోతున్నారు మీరు. అదే ఆగండి, అదే నేను ఏమని చెప్తున్నా అంటే, యేసుక్రీస్తులాగా ఉంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా రాదు. ఆమెనంటే ఎవరు? మీరు అబద్ధాలు చెప్పకూడదేమో అని భయపడకూడదు. మీరు యేసుక్రీస్తు నమ్ముకుంటే అబద్ధాలు చెప్పాల్సిన అవసరం కూడా రాదు. అంత నీతిగా బతకలాగా చేస్తాడు. ఆమెన్ చెప్పట్లేదు ఎవరు? ఒక మాట చెప్పనా, ఇంకా దీనికంటే ఇంకొక మాట లేదు. నిన్ను నమ్మాలి జనాలు, నిన్ను నమ్మాలి. ఇప్పుడు ఏమన్నా వాని మాత్రం నమ్మకపోతుంటారు. ఎందుకు? వాడికి ఇష్టం ఉంది కాబట్టి. నిన్ను జనాలు నమ్మట్లేదంటే ఇంకా నువ్వు క్రీస్తుని పోలి జీవించలేదని అర్థం. అంతే. ఆమె చెప్పట్లేదు ఎవరు? ఇప్పుడు ఎవరన్నా ఆయన జైలుకి పోయినాడంటే మనం ఏమంటారు చెప్పండి? ఫస్ట్గా నమ్మము, అంటే ఏమో అయింటుందిలే పాపం, అంటే తప్పు చేసినట్టు అనుకుంటాం మనం. అదే వాడు ఇంతకుముందు కొంచెం చెడ్డోడైనా అనుకో, వాళ్ళు పోవాల్సింది తెలిసింది ఈ రోజు కానీ ఎప్పుడో పోవాలి ఖచ్చితంగా అంటారు మీరు. అవునా కదా? పిల్లోడు మంచోడైతే వాని మీద బాధ వస్తుంది, అరే అనవసరంగా ఇట్లా జరిగిపోయింది కదా అనిపిస్తుంది. అవునా కదా? నేను చెప్పే అర్థమవుతుంది మీకు? మిమ్మల్ని నమ్మాలండి జనాలు. అప్పుడే మీరు క్రీస్తుని పోలి జీవిస్తున్నట్లు. ఎందుకంటే క్రీస్తుని పోలి జీవించేవాడు ఆ స్థాయిలో జీవిస్తాడు. పోనీ ఆ స్థాయిలో జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. ఇచ్చిన ప్రతి పనిని నమ్మకంగా చేయాలనుకుంటాడు. ఎందుకంటే క్రీస్తు కూడా అలా చేసినాడు కదా, తన తండ్రికి లోబడి జీవించినాడు కదా, వచ్చిన ప్రతి పని చేసుకుని పోయినాడు కదా. నేను క్రీస్తులాగా జీవిస్తున్నాను కదా, సో క్రీస్తులాగా జీవించాలి. సరే, మీకు ఇష్టం అవ్వట్లేదు వాక్యం, ఇది ఇష్టమైంది లేదు వాక్యం మీకు లేకపోయినా పర్లేదు, చెప్పాల్సింది ఖచ్చితంగా. సో బైబిల్ చదువుతున్న ప్రతిసారి ఎట్లా చదువు చెప్పండి? ఇప్పుడు చెప్పండి అమ్మా గట్టిగా. క్రీస్తుని చూడాలని గట్టిగా. పాత నిబంధన ఎప్పుడు వాల్యూ వస్తుందంటే అక్కడ క్రీస్తు కనపడదు మనకు. పాత నిబంధన అంతా రాసింది క్రీస్తు గురించే అని తెలిసినప్పుడు ఏ ఆక్షేపణ ఉండదు మనకి, ఏ విధంగా డౌట్లు రావు మనకి, అంత క్లియర్ అయిపోతుంది. అప్పుడు జాగ్రత్తనండి. క్రీస్తును చూసిన ప్రతిసారి అద్దంలో మనం చూసుకున్నట్లు అయిపోవాలి. హల్లెలూయా. ఆమె చెప్పండి గట్టిగా. మనం చదివిన ప్రతిసారి దేవుడు ఏదో ఒక మాట మాట్లాడుతున్నప్పుడు దాని ప్రకారం నేను మారిపోవాలనుకుంటా. అప్పుడు మహిమ నుండి అధిక మహిమ లాస్ట్కి ఎట్లయిపోతుందో తెలుసా? నేను చూస్తే క్రీస్తుని చూసినట్టు ఉంటుంది. నేను చాలా పెద్ద మాట మాట్లాడుతాను అనుకుంటున్నాను మీరు. లేదు, బైబిల్ నుండే మాట్లాడుతున్నానండి. మనం క్రీస్తులాగా మారిపోవాలి. అవునండి గట్టిగా. ఒక భక్తుడు రాస్తాడు పాట, చాలా అద్భుతమైన పాట రాస్తాడు. ఏమంటాడంటే, యాత్ర ముగించేలోపు నన్ను నీ పోలికగా మార్చే ప్రభు అంటాడు. ఏం పాట? యాత్ర ముగించేలోపు నన్ను నీ పోలికగా మార్చేసుకో ప్రభు అని. అది వింటున్న ప్రతిసారి ఒక రకమైన ఏమంటారు, ఒక బాధ వచ్చేస్తుంది లోపల. ఎంత పాడినాడు కదా ఈ భక్తుడు అని. మనం ఎట్లా చెప్పండి? యాత్ర ముగించేలోపు ప్రభు ఒక ఇల్లు కట్టేయాలి ప్రభు, యాత్ర ముగించేలోపు మా పిల్లలకు బాగా సెటిల్ చేసుకోవాలి ప్రభు. జాతర పోతున్నావా? రెడీ అయిపోయేకి యాత్ర కంప్లీట్ అయిపోయేలోపు క్రీస్తులాగా మారిపోవాలంటాడు మనం.
పరలోకం ఎంటర్ అవుతున్నప్పుడు పరలోకం మనకు కొత్తగా అనిపించకూడదు. ఆల్రెడీ జీవించి వచ్చినట్టు అనిపించాలి మనకు. ఆమెనట్లేదు ఎవరు పరలోకం మాకు తెలియదు, అరే అపోయితరం తెలియగల అనుకోకూడదు. నువ్వు పోతున్నావే, తెలిసిపోవాలి నీ దేవుడు ఎవరో అక్కడ పోయి. హల్లెలూయా. నేను చెప్పి అర్థమవుతుందా? ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు చూడండి, మోషే ఏం చూసినాడు? మహిమను చూసినాడు, కరెక్ట్. ఏం చూసినాడు? దేవుని యొక్క వెనుక భాగం చూసినాడంట. వెనుక భాగం చూసినందుకే ముఖ చర్మము ప్రకాశించబడి ఫుల్ ఏమంటుంది మహిమ వచ్చేసింది కదా. ఈ వాక్యం చదవండి ఒకసారి, 6వ వచనం. ఇదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. కన్నడలో చాలా బాగుంటుంది వాక్యము. 4:6 ఇంగ్లీష్లో కూడా బాగుంటుంది. ಯಾಕಂದರೆ ಕತ್ತಲೆಯೊಳಗಿಂದ ಬೆಳಕು ಹೊಳೆಯಲೆಂದು ಹೇಳಿದ ದೇವರು ತಾನೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ఏమంటది? యేసు క్రీస్తన చెప్పండి ఏమది? ಮುಖದಲ್ಲಿ ತೋರುವ ದೇವ ಪ್ರಭಾವ ಜ್ಞಾನವೆಂಬ ಪ್ರಕಾಶವು ಅನೇಕರಿಗೆ ಉಂಟಾಗುವುದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಹೃದಯಗಳಲ್ಲಿ ಹೊಳೆದನು. ఒక మాట చెప్తున్నాను, గట్టిగా ఆమెనాలి. చూడండి, మోషే దేవుని వెనుక భాగం అందరూ చూసినాడంట. మనం మాత్రం వాక్యం చదువుతున్నాం, డైరెక్ట్గా యేసుక్రీస్తు ముఖాన్ని చూస్తున్నామంట అండి. అర్థమైందా? హల్లెలూయా. వాక్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు ముఖం చూస్తున్నాం. మనం యేసుక్రీస్తునే చూస్తా ఉన్నాం. ప్రతి చోట యేసుక్రీస్తును చూస్తూ ఉన్నప్పుడు మనం మహిమ నుండి అధిక మహిమ వెళ్ళిపోతాం. గట్టిగా ఆమని చెప్పండి. హల్లెలూయా. ఇంతవరకు మీకు బైబిల్ చదవడం బోరింగ్ అనిపిస్తే మీరు ఇంకా అక్షరం చదువుతున్నారు అంతే. అక్షరం ఏం చేస్తుంది? చంపేస్తుంది. అక్షరము చంపును, ఆత్మ జీవింప. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ శక్తి పొంది చదువుతావో అప్పుడేమవుతుంది? వాక్యం అంతా ఉన్నట్లుండి చాలా తేలికగా అర్థమైపోతుంది. ఇక్కడంతా ఉండేది క్రీస్తు కదా, అంత క్రీస్తు గురించే కదా. ఈ బలిపీఠం ఏంటి, ఈ ప్రత్యక్ష గుడారం ఏంటి, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ నీకు కన్ఫ్యూజ్ కావాల్సిన పర్లేదు. ఇంకా ఎందుకు? అంత క్రీస్తే కదా. ఆమేన్. అదంతా చూస్తున్నప్పుడు, క్రీస్తు కనిపిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ వాక్యము చాలా తేటగా అయిపోతుంది. ఎప్పుడు తెలుసా? ఈ వాక్యానికి అంత అర్థమైపోయి వస్తుందంటే ఈ వాక్యంలో మనం క్రీస్తుని చూసినప్పుడే. క్రీస్తుని చూడాలి, క్రీస్తులాగా మారిపోవాలి. అదే మహిమ నుండి అధిక మహిమ. మహిమ నుండి అధిక మహిమ అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఒక ఇండ్ల నుంచి ఇంకో ఇండ్లు దేవుడు ఇవ్వడము, ఒక బైక్ 2 బైకులు ఇవ్వడం, అది కాదు మహిమ. మహిమ నుండి అధిక మహిమ అంటే ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్ ఆత్మీయంగా ఎదిగిపోవడమే. ఒక మాట చెప్పనా, నిజానికి మనం క్రీస్తులాగా మారిపోతే ఈ బాధలను పడాల్సిన పర్లేదండి. మా పిల్లలు సెటిల్ అయితే చాలు, నా బాగా ఇండ్లు కట్టుకుంటే చాలు, ఒక బాగా ఏం లేదు, చచ్చిపోయేటప్పుడు ఒక బాగా నెక్స్ట్ జనరేషన్ బాగా ఉండేలాగా కొంచెం ఉంటే బాగా అనుకుంటా. అవునా కదా? తప్పలేదండి, దాంట్లో తప్పే లేదు. కాకపోతే నువ్వు ఎప్పుడైతే క్రీస్తులాగా మారిపోతావో దీని గురించి ఆలోచించిన పని కూడా లేకుండా చేస్తాడు దేవుడు. అర్థమైందా? ఒక జనరేషన్ ఏంది, 10 తరాలు బతికేస్తే నీ వల్ల. ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. ఎప్పుడైతే మన మనస్సు దాని మీద పోతుందో ఏమవుతుంది చెప్పండి? ఆ మహిమ వస్తుంది, దానికి రోత వస్తుంది. ఎప్పుడైతే క్రీస్తును చూస్తామో, క్రీస్తు ముఖాన్ని చూస్తాం ఏమవుతుంది చెప్పండి? క్రీస్తు వలే మారిపోతాం. ఎప్పుడైనా యేసుక్రీస్తుకి డిప్రెషన్ వచ్చిందండి బైబిల్లో? చెప్పండి. ఎప్పుడైనా యేసుక్రీస్తు చచ్చిపోవాలనుకున్నాడా? చెప్పండి. మన రోజు పోతూనే ఎప్పుడు మన ముఖాలు ఎప్పుడు చూసినా ఎప్పుడు చచ్చిపోతాం అన్నట్టుంది. అవునా? అట్లా కాదు. యేసుక్రీస్తు ఎట్లుంటో చెప్పండి? ఆయన ముఖము చూడగా వాళ్ళకి వెలుగు కలిగాను. అసలు ఆయన చూస్తున్నప్పుడు వెలుగు వచ్చేస్తుంటే జనాలకి. క్రీస్తు వలే మారిపోవాలి. ఆయన ఎప్పుడైనా ఆకలితో చచ్చిపోయాడండి? ఆకలి ఎప్పుడు అన్నాడా? ఎప్పుడు లేదు. అంటే ఆయన మనసు వచ్చేస్తుంది మనకు. ఆయన మనసు వచ్చేసినప్పుడు, ఆయన మహిమలోకి దిగిపోయినప్పుడు ఎట్లుంటుంది తెలుసా? ఇంకా దేని గురించి ఆలోచించాల్సిన పని లేకుండా చేస్తాడు దేవుడు. రేపేమి తిందుమో ఎవరన్నారు? ఆయన యేసుప్రభు అన్నాడు మాట. ఇప్పుడు నువ్వు అది చదువు ఏమైపోతుంది, నువ్వు కూడా అట్లా మాట్లాడతావు. అదే క్రీస్తులాగా మారిపోవడం అంటే. ఆయన ఏమన్నాడు చెప్పండి? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకునవు. ఏమంటే మీకు ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు ఏమన్నాడంటే ఆకాశ పక్షులను చూడండి అవి అంటావు అంతే కాదు. మీరు ఏమైనా బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసినారు లేదంటే అప్పుడు ఏమంటారు మీరు? ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు మాట్లాడు. ఎందుకంటే క్రీస్తులాగా మారిపోయినావు కాబట్టి. ఆమె చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. ఎప్పుడైతే అలా మారిపోతావో, ఎప్పుడైతే నీ మాట, నీ ఆలోచనలు మారిపోద్దో, నువ్వు వేరే దాని గురించి ఆలోచించిన పని లేకుండా చేస్తాడు. అంటే ప్రణీత్, ఇప్పుడు మేము ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, చేసుకో అవన్నీ. అంటే నేనేమంటానంటే నీ ఆలోచన దాని మీద ఉండకూడదు అంతే. నువ్వు ఏమైనా చేసుకో, కానీ దేవుడు నీ జనరేషన్ ఆశించబడేలా చేస్తాడు. నువ్వు ఒక తరం గురించి ఆలోచిస్తున్నావు, ఒక్క తరం గురించి ఆలోచిస్తున్నావు. మన దేవుడు అట్లా తరం కాదు. మన దేవుడు తరతరాలు ఆశీర్వదిస్తాడు.
నువ్వు ఒక్కడు నమ్ముకున్నందుకు నీ కుటుంబాన్ని ఆశీర్వదించేస్తాడు. నువ్వు ఒక్కడు నమ్మకంగా ఉన్నందుకు నీ కుటుంబాన్ని ఆశీర్వదించేస్తాడు. నీ జనరేషన్ ఆశీర్వదించేస్తాడు దేవుడు. ఆమేన్. ఆయన సామాన్యమైన దేవుడు కాదండి. అందుకే ఈ మధ్యలో చాలా ఎక్కువైపోయినాయి కాబట్టి ఇది మాట మీకు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యూట్యూబ్లో కూర్చొని మాట్లాడే వాళ్ళందరూ అక్షరం మాత్రం చదువుతున్నారు, ఆత్మతో చదవట్లేదు. వాళ్ళ మాటలు నమ్మద్దండి, మోసపోవద్దండి. ఆమేన్. అక్షరంగా చదివితే అన్ని తప్పులే కనిపిస్తాయి. అన్ని తప్పులాగా కనిపిస్తాయి కాదు, అన్ని తప్పులాగా అనిపిస్తాయి. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్ ఇచ్చినా కదా, చిన్నపిల్లలు బయాలజీ స్టూడెంట్ చదువుతున్నాడు, ఏమంటే నవ్వుకుంటూ కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు? అది వాళ్ళకి తప్పు అనిపిస్తుంది, ఆకతాయంగా అనిపిస్తుంది, కామెడీగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళు డాక్టర్గా చదవడం ప్రారంభిస్తారో ఇది ఎంత సీరియస్ అర్థమైపోతుంది వాళ్ళకు. ఆమేన్. ఇప్పుడు సేమ్ వాళ్ళందరూ యూట్యూబ్లో కొంచెం చేసే వాళ్ళు ఎట్లుంటే పిల్లలాగా కనిపిస్తారు నాకు. కానీ ఎప్పుడైతే ఆత్మతో చదువుతావో, క్రీస్తు కనిపిస్తాడో, ఒక్కసారి క్రీస్తు కనిపించినట్టు అయిపోయింది, ఇంకా వాపసు వచ్చేది ఉండదు. ఆమేన్. ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. ఎంఐ మార్గంలో ఇద్దరు నడుచుకుని పోతున్నప్పుడు వాళ్ళు వాక్యం చదువుతున్నాడు, అర్థం కాలేదంట వాళ్ళకి. ఈ వాక్యమే, దీని అర్థం ఏంటి, దీని అర్థం ఏదేదో అనుకుంటున్నారంట. ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చి అవన్నీ వివరిస్తున్నాడో వాళ్ళ కళ్ళు తెరుచుకున్నాయంట. సేమ్ వాక్యమే, వాళ్ళు చదివే సేమ్ వాక్యం, నువ్వు చదివే సేమ్ వాక్యమే. కానీ ఎప్పుడైతే కళ్ళు తెరుచుకుంటే ఏమైపోతుంది చెప్పండి, వాక్యము పరిశుద్ధంగా మారిపోద్ది. అబ్బో ఇంత గొప్ప ఆస్తిని అది అనిపిస్తుంది. ఆమేన్. ఇంకా మీ బైబిల్కి ఇంకా ఎందుకు దుమ్ము పట్టుకుని కూర్చున్నది అంటే మీకు అర్థం కావట్లేదు. ఇది ఒక్కసారి ఆత్మదేవుడు పక్కన వచ్చి కూర్చొని నేర్పిస్తే, ఒక్కొక్క మాట నేర్పిస్తే ఇది సంకల్పం పెట్టుకుని ఎక్కడ వదులు కూడా అనిపిస్తుంది నీకు. ప్రతిరోజు యోబు ఏమంటారు చెప్పండి, దీన్ని తినేయాలనిపిస్తున్నాడు. యోబుగా ఎర్మియాగా వాక్యాన్ని తినేయాలనిపిస్తుందంట. ఆమె చెప్పండి గట్టిగా. దేవుడి మీద మాట్లాడు కాక. అర్థమైంది? ఇంతవరకు అర్థమైందా? దేవుడి మీద మాట్లాడినాడా? ఇప్పుడు చెప్పండి, మహిమ నుండి అధిక మహిమ అంటే ఏంటి? ఆత్మీయుల ఒక మెట్టు ఎక్కిపోవడం అంతే. క్రీస్తుని గురించి ఇంకో కొంచెం తెలుసుకోవడం అంతే. క్రీస్తు గురించి ఇంకొక ప్రత్యక్షత, ఇంకొక ప్రకటన, అట్లా వస్తేనే మహిమ నుండి ఇంకొక మహిమకి ఎగిరినట్టు. ఆమేన్. అలా క్రీస్తు వలె మనం మారిపోవడకు, క్రీస్తులాగా మనం మారిపోవాలని, ఈ వాక్యం మన జీవితంలో స్థిరపరచబడాలని ఎంతో కోరుకుంటున్నాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. సో వాక్యం చదువుతున్నప్పుడు, పాత నిబంధన చదువుతున్నప్పుడు, ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు అక్కడ ఎవరు చూడాలి? క్రీస్తుని. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడ యేసయ్య నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాక్యాన్ని ప్రభువా మాకు వివరించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు మేము చూడడానికి మా కళ్ళు తెరవండి తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు ప్రభువా నూతన ప్రకటన, నూతన ప్రత్యక్షత దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈలోక సంబంధమైన దేవత ప్రభువా వారి కళ్ళు గుడ్డితనం కలిగజేయకుండా అయ్యా వారి ఆత్మలు మీరే ప్రభు కాపాడమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళు కళ్ళు తెరవమని ప్రార్థిస్తుంది స్తోత్రం. నూతన మార్గాల్లో ప్రభువా, నూతన ప్రకటనలో ప్రభువా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంది స్తోత్రం. నీ పోలికగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. నీ ఆలోచనలు, నీ మనసు మాకు వచ్చేలాగా ప్రార్థన చేయమని ప్రభువా చేయమని ప్రార్థిస్తుంది స్తోత్రం ప్రభువా. మమ్మల్ని అందరూ మరొకసారి నీ చేతికి అప్పగిస్తూ ప్రభువా జరగబోతున్న ప్రభు బలార్థన కార్యక్రమంతో నడిపించండి ప్రభువా. అందరూ ప్రభు అనాలోచనగా తీసుకోకుండా ప్రభువా అయ్యా దాని శక్తిని తీసుకుని కృపను గురించి ప్రార్థిస్తుంది స్తోత్రం ప్రభువా. ఇంతవరకు తన మధ్య నుండి ప్రభువా నడిపించి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరు కూడా మన కళ్ళు మూసుకొని ఉన్న స్థలములో మన కళ్ళు మూసుకొని దేవుని సన్నిధానములో మనం ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఎవరు కూడా కళ్ళు తెరిచేట్టు చూడొద్దండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆయన బలలో పాల్గొనే గొప్ప కృప దేవుడు మనకిచ్చినాడు. ఒక ఎందరికో లేని గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చింటున్నాడు. స్తోత్రం ప్రభువా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, జీవము కలిగిన యేసయ్య పరిశుద్ధుడానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇక దినాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయమందు ఈ పునరుత్థాన దినముందు తండ్రి నీ ఆలయములు చేరేలాగా మిమ్మల్ని ప్రార్థించేందుకు, నీ నామాన్ని స్తుతించేందుకు మీరు మా ఎడలో ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రం తండ్రి. అలాగే ప్రభువా నీ వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకు స్తోత్రం. నీ సేవకుని ప్రభువా నీ ఆత్మతో అభిషేకించి ఈ పునరుత్థాన దినమందు నీ వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం నాయనా. వాక్యం విత్తబడింది, పరిశుద్ధాత్ముడా మీరు కార్యం చేయండి నాయనా. అలాగే ప్రభువా నీ మహిమగన్న పరిచర్యలో సమర్పించబడిన కానుకలు బట్టి నీకు స్తోత్రం. సమర్పించబడిన కానుకలను మీరు దీవించండి. సమర్పించిన బిడ్డలను, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించు దేవా. ఆ మహిమగన్న పరిచర్యలోనైనా ఈ కానుకను ఉపయోగించుకో మీరు మహిమ పొందండి. అలాగే రాబోయే వారంలో ఎందరైతే బర్త్డేలు, వివాహాదనాలు జరుపుకొనబోతున్నారో బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి నాయన. అలాగే చేరువచ్చిన బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరును దీవించండి, వ్యక్తిగతంగా ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి ఆయన.
వచ్చిన ప్రతి ఒక్కరిపైన నీ కృపా ఆశీర్వాదాలు మెండుగా దయచే. వచ్చిన వారు అలాగే ఖాళీ చేతులతో వట్టిగా వెళ్ళకూడదు నాయన. నీ సన్నిధిని, నీ ఆత్మ అభిషేకాన్ని పొందుకొని సమాధానము కలిగిన వారుగా రాబోయే వారమంతా వారు వారి కుటుంబ బిడ్డలందరూ సమాధానకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా నీ మహిమ కొరకు జీవించుదురుగాక. ఆశీర్వదించండి పరిశుద్ధాత్మదేవ. ఎవరైనా బలహీనం చేత, అనారోగ్యం చేత ఉన్నట్లయితే తాకండి, అద్భుతం జరిగించండి, స్వస్థపరచండి. ఇప్పుడే విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం. అద్భుతం జరుగునుగాక, ఆరోగ్యము పొందుకుందురుగాక, ప్రతి బలహీనత తొలగిపోవునుగాక యేసు నామములో. తండ్రి నీకే మహిమ కలుగునుగాక. అలాగే ప్రభువా, ఇక వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా ఎందరైతే విని ఉన్నారో వారిని, వారి కుటుంబాలను మీరు దీవించమని అడుగుతుంటున్నాం. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. తిరిగి మేము మా గృహాలు వెళుతున్నాం. పరిశుద్ధాత్మడా నీ సన్నిధి మాకు తోడుగా రాయనేమని మీకే మహిమ ఘనత ప్రభువులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసము ఇక్కడ చేరి వచ్చిన మనందరికీ, మన కుటుంబములకును, మన సంఘమంతటికి, యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక.